ఘట్టంలో హ్మ్. ఒక వర్గం తప్పనిసరిగా మనతో మమేకమై ఉంటుంది. అవును. అది ఇంట్లో జరిగే ఒక చిన్న శుభకార్యమైనా సరే, లేదా ఒక విషాదకరమైన అంతిమ సంస్కారమైనా సరే. కరెక్ట్. శతాబ్దాలుగా ఇది వస్తున్న ఒక అవిచ్ఛిన్నమైన సంప్రదాయం. కానీ ఇక్కడ విచిత్రం ఏమిటంటే, ఆ జీవితంలోని ప్రతి కీలక మలుపులో ఇంతగా పెనవేసుకుపోయినా అదే వర్గం నేటి ఆధునిక సమాజంలో తీవ్రమైన విమర్శలకు గురవుతోంది కదా? అవునండి, సామాజికమైన ఈ ఎగతాళికి ఎందుకు గురవుతోంది? మనతో పాటే ఉంటూ మన సమాజంలోనే అంతర్భాగమైన ఒక సమూహం నేడు ఎందుకు ఒంటరి చేయబడుతోంది? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. ఖచ్చితంగా. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ రిపోర్టర్లో ప్రచురితమైన ఒక అత్యంత ఆసక్తికరమైన వ్యాసాన్ని మూలాధారంగా తీసుకుని, హ్మ్. అసలు బ్రాహ్మణ సామాజిక వర్గం చారిత్రక పాత్రేమిటి, అలాగే వారు ఎదుర్కొంటున్న ఆధునిక సవాళ్లేమిటనేది చర్చించబోతున్నాం. అయితే ఇక్కడ ఈ చర్చలోకి వెళ్లే ముందు మనం ఒక ముఖ్యమైన విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాలి. అవును, తప్పకుండా. అదేంటంటే, ఈ వ్యాసంలో సామాజిక వర్గాల పట్ల, అలాగే ప్రస్తుత రాజకీయ సామాజిక పరిస్థితుల పట్ల కొన్ని బలమైన అభిప్రాయాలున్నాయి. మనం ఇక్కడ ఏ పక్షము వహించడం లేదు. రైట్. అంటే మూల వ్యాసంలోని వాదనలను, వారు అందించిన చారిత్రక సామాజిక కోణాలను యథాతథంగా ఒక సమాచారంగా మాత్రమే తీసుకుని విశ్లేషిస్తున్నాం. ఎగ్జాక్ట్లీ. ఆ భావాలను మనం సమర్థించడం లేదు, అలాగని ఖండించడమూ లేదు. అందులోని లోతైన అర్థాన్ని, ఆ యంత్రాంగాన్ని విడమరిచి చెప్పడమే మన లక్ష్యం. చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే ఇలాంటి సున్నితమైన సామాజిక అంశాలను విశ్లేషించేటప్పుడు రచయిత ఏ కోణం నుంచి ఆ విషయాన్ని చూస్తున్నారో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమండి. నిజమే. ఈ వ్యాసం కేవలం ఒక వర్గం ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి మాత్రమే కాకుండా, మొత్తం సమాజం యొక్క ఆలోచనా విధానం ఎలా మారుతోంది అనే దానిపై ఒక పెద్ద అద్దం పడుతోంది. పాతకాలపు విలువలకి, నేటి ఆధునిక సామాజిక సమీకరణాలకి మధ్య జరుగుతున్న సంఘర్షణను ఇది అద్భుతంగా చిత్రీకరించింది. సరే, దీని కాస్త విడమర్చి చూద్దాం. ఆ సంఘర్షణ గురించే మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే వ్యాసం ప్రారంభంలోనే రచయిత ఒక బలమైన వాదనను తెరమీదుకు తెచ్చారు. ఉమ్, ఆ వాదన ఏంటంటే, బ్రాహ్మణుడు అంటే కేవలం ఒక వర్ణం లేదా ఒక కులం పేరు కాదు అని కదా? అవును, అది కొన్ని అద్భుతమైన విలువల కలయిక అని వారు స్పష్టం చేస్తున్నారు. అంటే జ్ఞానం, ధర్మం, త్యాగం, సేవ అనే ఈ 4 స్తంభాలపై నిలబడిన ఒక జీవన విధానంగా దాన్ని అభివర్ణించారు. కరెక్ట్. కానీ నా ప్రశ్నేమిటంటే, అసలు చారిత్రకంగా చూసినప్పుడు ఈ విలువల కలయిక అనేది ఆచరణలో ఎలా ఉండేది? సమాజ నిర్మాణంలో వారు పోషించిన ఆ నిర్దిష్టమైన పాత్ర ఏమిటి? జ్ఞాన సంరక్షణ అంటే వేదాలను, శాస్త్రాలను, ఉపనిషత్తులను తరతరాలకు అందించడం. ఒకప్పుడు సమాజానికి గురుకులాల ద్వారా విద్యాబోధన చేయడం వారి బాధ్యతగా ఉండేది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక అద్భుతమైన మెకానిజం ఉంది. అంటే ఆ రోజుల్లో గ్రంథాలు రాయడానికి పేపర్లు, ప్రింటింగ్ ప్రెస్సులు లేవు కదా, దాని గురించి చెబుతున్నారా? అవునండి, ఖచ్చితంగా. ఒక వేదాన్ని భద్రపరచాలి అంటే దాన్ని పూర్తిగా కంఠస్థం చెయ్యాలి. ఒక తరం నుంచి మరో తరానికి దాన్ని మౌఖికంగా ఎలాంటి లోపం లేకుండా బదిలీ చెయ్యాలి. ఓహో, దీనికోసం వారు తమ జీవితకాలాన్నే వెచ్చించేవారు కదా. అవును. అంటే ఒక రకంగా వారు ఆనాటి సమాజానికి ఒక హ్యూమన్ సర్వర్స్ లేదా డేటా బ్యాంక్స్ లాగా పనిచేశారనమాట. మనం విస్తృత కోణంలో చూస్తే ఒక ముఖ్యమైన విషయం అర్థమవుతుంది. అదేమిటి? ఈ బాధ్యతను మోయడమనేది కేవలం ఒక గౌరవం మాత్రమే కాదు, అదొక కఠినమైన నియమావళి. వారు అపరిగ్రహం అనే నియమాన్ని పాటించాలి. అపరిగ్రహం అంటే తమ అవసరానికి మించి ఏ సంపదను కూడబెట్టకూడదు అనే కదా. అవును, భిక్షాటన ద్వారా వచ్చిన దాంతోనే జీవనం సాగించాలి. సమాజం ఎలా నడవాలి, ఏది ధర్మం, ఏది అధర్మం అని నిర్దేశించే స్థానంలో ఉన్నప్పుడు తమకంటూ స్వార్థం, ఆస్తులుంటే వారు నిష్పాక్షికంగా న్యాయం చెప్పలేరు కదా. లాజికల్ పాయింట్. అందుకే ఆ స్వచ్ఛంద పేదరికాన్ని వారు స్వీకరించారని వ్యాసకర్త వివరిస్తున్నారు. ఇది వినడానికి చాలా ఆదర్శవంతంగా ఉంది. కానీ ఒక డెవిల్స్ అడ్వకేట్ లాగా నేనొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. తప్పకుండా అడగండి. రచయిత చెప్పిన ఈ సార్వజనీన శ్రేయస్సు లేదా అందరూ బాగుండాలి అనే సిద్ధాంతం చాలా గొప్పగా అనిపిస్తోంది. అయితే చారిత్రకంగా చూస్తే విద్యను, జ్ఞానాన్ని అందరికీ సమానంగా పంచలేదు అని ఒక వర్గం మాత్రమే తమ గుప్పిట్లో ఉంచుకుని ఆధిపత్యం చెలాయించింది అనే బలమైన విమర్శ ఆధునిక సమాజంలో ఉంది కదా. అవును, ఇది ఆధునిక సామాజిక విమర్శలకు ఒక మూల స్తంభం లాంటిది.
మరి వ్యాసం ఈ విమర్శను ఎలా డీల్ చేస్తోంది? ఆ సార్వజనీనతత్వానికి వాస్తవంగా ఉన్న కఠినమైన సామాజిక కట్టుబాట్లకు మధ్య ఉన్న ఈ అంతరాన్ని ఎలా వివరిస్తోంది? ఈ విమర్శను వ్యాసం నేరుగా కాకపోయినా పరోక్షంగా చాలా లోతుగా విశ్లేషించింది. ఆనాటి వ్యవస్థల నిర్మాణం వెనుకున్న అసలు ఉద్దేశ్యాన్ని రచయిత మనకు గుర్తు చేస్తున్నారు. ప్రాచీన కాలంలో శ్రమ విభజన అనేది ఒక నిర్దిష్టమైన పద్ధతిలో జరిగింది కదా. అంటే రాజకీయాధికారం సైనిక బలం క్షత్రియుల చేతిలో, ఆర్థిక బలం వ్యాపారం వైశ్యుల చేతిలో ఉండేది అంటారా? అవునండి. ఈ రెండూ లేని బ్రాహ్మణులకు జ్ఞానాన్ని, ధర్మాన్ని రక్షించే బాధ్యతను సమాజం అప్పగించింది. వ్యాసం వాదించేది ఏమిటంటే, ఆనాటి తత్వశాస్త్రం ప్రకారం ఇది ఆధిక్యతను ప్రదర్శించే వ్యవస్థ కాదు. ఒక సమాజం సజావుగా నడవడానికి ఏర్పాటు చేసుకున్న ఒక యంత్రాంగం. కానీ వారి చేతిలో బౌద్ధిక శక్తి అంటే ఆ సాఫ్ట్ పవర్ ఉండేది కదా? ఉన్నప్పటికీ వారు ఆర్థికంగా, పాలకుల మీద, సామాన్యుల మీద ఆధారపడి జీవించేవారు. ఆ కట్టుబాట్లు ఆనాటి భౌగోళిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఏర్పడినవే తప్ప ఉద్దేశపూర్వకంగా ఇతర వర్గాలను అణగదొక్కడానికి డిజైన్ చేసినవి కావని ఈ మూలం యొక్క అంతర్గత వాదన. రైట్. అంటే కాలక్రమంలో ఆ వ్యవస్థలో మార్పులు, లోపాలు వచ్చి ఉండొచ్చు. కానీ వారి అసలు పునాది సిద్ధాంతం మాత్రం సర్వే జనాః సుఖినో భవంతు అన్నదేనని వ్యాసం నొక్కి చెబుతోంది. అవును, ఏ ఒక్క వర్గమో కాదు, సమస్త లోకం సుఖంగా ఉండాలి అనేదే ఆ సిద్ధాంతం ఉద్దేశం. అయితే ఆ మూల సిద్ధాంతం అందరూ బాగుండాలి అని కోరుకుంటుంది. కాని కాలం గడిచే కొద్దీ వ్యవస్థలు సంక్లిష్టంగా మారడం, రాజకీయ ఆర్థిక మార్పులు రావడం వల్ల ఆ పునాది మరుగున పడిపోయింది అంటారు. కరెక్ట్. మరి ఈ నేపథ్యం నుండి మనం నేటి కాలానికి వస్తే, ఆ సార్వజనీన తత్వం నుండి ఆధునిక సమాజంలో విమర్శల పాలయ్యే స్థాయికి ఈ వర్గం ఎలా చేరుకుంది? అసలు ఈ మార్పు వెనుక ఉన్న సామాజిక యంత్రాంగమేమిటి? ఇక్కడే మనం సమాజం యొక్క డైనమిక్స్ని అర్థం చేసుకోవాలి. రాచరికాలు అంతరించిపోయాయి, ప్రజాస్వామ్యమొచ్చింది. దానికి తోడు భూసంస్కరణలు, ఆధునిక విద్య లాంటి ఆర్థిక సామాజిక మార్పులు కూడా వచ్చాయి కదా? ఖచ్చితంగా. ఈ క్రమంలో సాంప్రదాయంగా వస్తున్న వృత్తులకు ఆదరణ తగ్గింది, ఆలయాల ఆదాయాలు తగ్గిపోయాయి, ఆస్తులు ప్రభుత్వాల పరమయ్యాయి. మరోవైపు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు బ్యాంకు రాజకీయాలు పెరిగాయి. అంటే అప్పటివరకు సామాజిక నైతిక మార్గదర్శకులుగా ఉన్న ఈ వర్గం సంఖ్యాపరంగా తక్కువగా ఉండటం వల్ల రాజకీయంగా కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయింది కదా? అవునండి. ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడటం, అదే సమయంలో చారిత్రక కారణాలను చూపుతూ కొందరు నిరంతరం విమర్శలు చేయడం వల్ల వీరు ఒక రకమైన సామాజిక ఒంటరితనానికి గురయ్యారని వ్యాసం వివరిస్తోంది. ఇక్కడే విషయం అత్యంత ఆసక్తికరంగా మారుతోంది. ఈ ఒంటరితనం, ఈ వివక్ష గురించి మాట్లాడేటప్పుడే వ్యాసకర్త ఒక అద్భుతమైన మనకు రోజూ ఇంట్లో కనిపించే ఒక ఉపమానాన్ని వాడారు. కరివేపాకు ఉపమానమే కదా? అవును. నేను దాన్ని చదివినప్పుడు నిజంగా ఆశ్చర్యపోయాను. కరివేపాకుతో పోల్చడమేమిటి అనిపించింది. వంటకు అద్భుతమైన రుచి, సువాసన రావాలంటే, లేదా మనం దేవుడికి నైవేద్యం పెట్టే పులిహోర చేయాలంటే కరివేపాకు ఉండాల్సిందే. అది వేస్తేనే ఆ వంటకొక ప్రామాణికత వస్తుంది. కానీ తీరా విస్తర్లో అన్నం వడ్డించాక తినేటప్పుడు ఏం చేస్తాం? ఆ కరివేపాకును చాలా జాగ్రత్తగా ఏరి పక్కన పెట్టేస్తాం కదా. ఎగ్జాక్ట్లీ. దాని ఎవరూ తినరు. సరిగ్గా ఇదే మానసిక, సామాజిక పరిస్థితిని ఆ సామాజిక వర్గానికి ఆపాదించారు వ్యాసకర్త. మన ఇళ్లల్లో పూజా కార్యక్రమాలు, పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు లాంటివి జరగాలంటే బ్రాహ్మణులు కావాలి. ఆ ఆచారాలకు ఒక అథెంటిసిటీ రావాలంటే వారుండాలి. కానీ సామాజికంగా, రాజకీయంగా బయట సమాజంలో వ్యవహరించేటప్పుడు మాత్రం వారిని ఒక కరివేపాకులా తీసి పక్కన పెడుతున్నారు. వారితో బహిరంగంగా వేదికలు పంచుకోవడానికి, లేదా వారి సమస్యల గురించి మాట్లాడటానికి ఎవరూ ఇష్టపడటం లేదని వ్యాసం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక సైకలాజికల్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటి? సమాజంలో భాగమైన ఒక వర్గాన్ని ఇలా అవసరానికి వాడుకుని ఆ తర్వాత సామాజికంగా దూరం పెట్టటం ఎలాంటి మానసిక ప్రభావాలను చూపుతుంది అనేది వ్యాసంలో ఒక మాట చాలా స్పష్టంగా రాశారు. ఆ మాటేంటంటే, వారిలో ఒక రకమైన ఆత్మన్యూనతాభావం పెంపొందేలా కొందరు ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నారు అని కదా. అవును, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నమాట. తమ సంస్కృతి పట్ల, తమ ఆచారాల పట్ల తమకే ఒక సందేహం కలిగేలా, పబ్లిక్లో తమను తాను గుర్తించుకోవడానికి సంకోచించేలా చేసే ఒక మానసిక దాడి జరుగుతోందని రచయిత ఆరోపిస్తున్నారు.
ఇది చాలా తీవ్రమైన విషయం. అంటే ప్రజాస్వామ్యం పేరుతో భావప్రకటనా స్వేచ్ఛ ముసుగులో కొన్ని వర్గాలు వీరిని బహిరంగంగా దూషిస్తున్నాయి. కానిక్కడ నాకో సందేహం ఉంది. చెప్పండి. విమర్శించేవారేమంటారంటే, చరిత్రలో మీరనుభవించిన ఆధిపత్యానికి ఇప్పుడు మీరు ఎదుర్కొంటున్నది ఒక సహజమైన సామాజిక ప్రతిచర్య అని వాదిస్తుంటారు కదా. దీనికి వ్యాసమిచ్చే కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏమిటి? వ్యాసం ఈ వాదనను నేరుగా ఎదుర్కొంటోంది. విమర్శకులు ఎప్పుడూ కొన్ని శతాబ్దాల క్రితం జరిగిన విషయాలను, అప్పటి సామాజిక హోదాలను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారని వ్యాసం తప్పుబడుతోంది. అంటే నేటి వాస్తవాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయంటారు? అవును కదా. ఆధునిక కాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని పూజారులు, చిన్న చిన్న గుళ్లల్లో పనిచేసే అర్చకులు దారుణమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పూటకు గడవని పరిస్థితుల్లో ఉన్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నిజమే. ఒకవైపు తమకు సాంప్రదాయంగా వస్తున్న వృత్తుల్లో కనీస ఆదాయం లేక ఆర్థికంగా చితికిపోతున్నారు. మరోవైపు ఆధునిక అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే రిజర్వేషన్లు లాంటి సామాజిక రక్షణలు తక్కువ. వీటికి తోడు సమాజం నుండి నిరంతరం ఎదురయ్యే చారిత్రక విమర్శలు. ఈనేటి ఆర్థిక, సామాజిక వాస్తవాలను, వారి పేదరికాన్ని కనీసం గమనించకుండా ఏనాటిదో పాత అపోహలను మనసులో పెట్టుకుని ఇవాల్టి తరాలను విమర్శించడం ముమ్మాటికి అన్యాయం అని వ్యాసం వాదిస్తోంది. అంటే ఒకప్పుడు సమాజం మొత్తం బాగుండాలి అని నిస్వార్థంగా కోరుకున్న ఒక వర్గం ఇప్పుడు తమ ఉనికిని, తమ కనీస జీవనాధారాన్నే తాము కాపాడుకోవడానికి దినదిన గండంగా పోరాడాల్సొస్తోందన్నమాట. అంతేకదా. అయితే ఈ ప్రతికూల పరిస్థితులు, ఈ కరివేపాకు లాంటి ట్రీట్మెంట్, ఆర్థిక సవాళ్ల మధ్య ఆ వర్గం ఎటువైపు పయనిస్తోంది? అక్కడే ఉండిపోయి తమ గతాన్ని తలుచుకుంటూ కుమిలిపోతోందా, లేక మారుతోందా? ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, వారు ఈ సవాళ్లకు భయపడి పారిపోవడం లేదు, లేదా గతాన్ని పట్టుకుని వేలాడటం లేదు. వారు అత్యంత వేగంగా అడాప్ట్ అవుతున్నారు. అవును, తమ పాత మోసను బద్దలు కొట్టుకొని ఆధునిక విద్యను అభ్యసిస్తున్నారు. ఐటీ వ్యాపారాలు, సైన్స్ లాంటి కొత్త రంగాల్లోకి ప్రవేశిస్తున్నారు. ఖచ్చితంగా ధైర్యంగా ప్రవేశించి తమ ప్రతిభను చాటుకుంటున్నారు. మీరిది చెబుతుంటే నాకు ఒక అనాలజీ తోడుతోంది. దీన్ని నేను ఒక టెక్నాలజీ కోణంలో చూస్తున్నాను. బ్రాహ్మిణ్ సమాజం అనేది ఒక పురాతనమైన, చాలా పటిష్టమైన ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిదనుకుందాం. ఓ ఇంట్రెస్టింగ్, చెప్పండి. ఒకప్పుడు అది ఆనాటి సమాజమనే హార్డ్వేర్కి కరెక్ట్గా సరిపోయింది. కానీ ఇప్పుడు ప్రపంచం మారిపోయింది కదా. ఆధునిక హార్డ్వేర్ అంటే టెక్నాలజీ, కార్పొరేట్ ప్రపంచం, గ్లోబలైజేషన్ వచ్చేసింది. రైట్. ఇప్పుడు వారేం చేస్తున్నారంటే ఆ కొత్త హార్డ్వేర్పై నడవడానికి తమ కోడ్ను తామే స్వయంగా రీరైట్ చేసుకుంటున్నారు. కానీ అలా రీరైట్ చేసుకునే క్రమంలో తమ ఒరిజినల్ డేటాను, అంటే తమ సంస్కృతిని, ఆచారాలను, వేదపఠనాన్ని ఎక్కడా డిలీట్ అవ్వకుండా జాగ్రత్తగా బ్యాకప్ చేసుకుంటున్నారు. వావ్, ఇది చాలా అద్భుతమైన పర్ఫెక్ట్ అనాలజీ అండి. సరిగ్గా వ్యాసం కూడా ఇదే చెబుతోంది. వారు ఐటీ కంపెనీల్లో సీఈఓలుగా, పెద్ద పెద్ద కార్పొరేట్ లీడర్లుగా లేదా శాస్త్రవేత్తలుగా పనిచేస్తూనే ఇంటికి రాగానే తమ సంప్రదాయ దుస్తులు ధరిస్తున్నారు. అంటే తమ నిత్య పూజలు, సంధ్యావందనాలు, పండుగలను అంతే నిష్టగా ఆచరిస్తున్నారు కదా. అవును. అంటే 2 పడవల మీద కాలు వెయ్యడం కాదు, 2 విభిన్న ప్రపంచాలను అత్యంత సమర్థవంతంగా బ్యాలెన్స్ చేస్తున్నారు. ఆధునికతను ఆహ్వానిస్తూనే తమ మూలాలను కాపాడుకుంటున్నారు. ఈ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది నిజంగా స్ఫూర్తిదాయకం. కాబట్టి వీటన్నింటి అర్థమేమిటి? వారు తమ కోడ్ను తాము మార్చుకుని ఎంత అడాప్ట్ అవుతున్నా సమాజం వారిని ఎలా స్వీకరిస్తోంది అనేది అసలు పాయింట్ కదా. ఖచ్చితంగా. ఒక వర్గం మారుతున్నప్పుడు సమాజం కూడా తన పాత కళ్లద్దాలను తీసేసి కొత్త కోణంలో చూడాలి కదా. దీనికి సంబంధించి వ్యాసకర్త సూచించిన పరిష్కారమేమిటి? వ్యాసకర్త సూచించిన పరిష్కారం కేవలం ఆ ఒక్క వర్గానికి మాత్రమే కాదు, మొత్తం నేటి ఆధునిక సమాజానికే ఒక పాఠం. సమాజం ముందుకు సాగాలంటే కావలసింది గతకాలపు తప్పులను తవ్వుకుంటూ ఒకరినొకరు నిందించుకోవడం కాదు, పరస్పర గౌరవం, సహనం మరియు సహకారం. అంటే ఒక వర్గం వారు తమ పాత పరిమితులను దాటి కొత్త రంగాల్లోకి వస్తూ, అదే సమయంలో తమ విశిష్టమైన సంస్కృతిని కాపాడుకోవడానికి చేస్తున్న ఈ కృషిని ప్రోత్సహించడం ఆధునిక సమాజం కనీస బాధ్యత అంటారు. అవును. ఏ వర్గాన్నైనా సరే ఒకే ఒక ఇరుకైన పక్షపాత కోణంలో చూడటమనేది సమాజ సమగ్రతకే ముప్పు అని రచయిత హెచ్చరిస్తున్నారు. ఈ పాయింట్ దగ్గర వ్యాసంలో రాసిన కొన్ని బలమైన వాక్యాలను నేను యథాతథంగా ప్రస్తావించాలనుకుంటున్నాను. ఆ వాక్యాలు ఇలా ఉన్నాయి. ఇప్పటి అవసరం విభజన కాదు, సమగ్రత. విమర్శ కాదు, అవగాహన.
విరోధం కాదు, సమన్వయం. అక్షరాల నిజమండి. ఈ మాటలు చాలా లోతైనవి. ఎందుకంటే ఒక సమాజం ఆరోగ్యవంతంగా ఉండాలంటే అన్ని అవయవాలు ఎలా సమన్వయంతో పనిచేయాలో సామాజిక వర్గాలు కూడా అలాగే కలిసికట్టుగా సాగాలి. అవును. ఆ సర్వే జనః సుఖినో భవంతు అనే ప్రాచీన భావన కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా లేదా గుడులలో చెప్పే మంత్రాలకే పరిమితం కాకుండా నిజంగా ఆచరణలో అమలు కావాలంటే ముందుగా సమాజంలోని ప్రతి వర్గాన్ని మనం సమానంగా గౌరవంగా చూడడం నేర్చుకోవాలి. కరెక్ట్. ఈ వ్యాసం ద్వారా రచయిత సమాజానికి ఇస్తున్న ప్రధాన సందేశం కూడా అదే. బ్రాహ్మణులను కేవలం ఒక వృత్తి చేసేవారిగానో లేదా పాతకాలపు ఆధిపత్యానికి ప్రతీకగానో చూడకండి. వారి శతాబ్దాలుగా తమ భుజాలపై మోస్తూ వస్తున్న ఆ ఉన్నతమైన సామాజిక భావనను చూడండి అని. మనం ఈ చర్చనంతా క్రోడీకరిస్తూ చూస్తే నాకొక విషయం స్పష్టమవుతోంది. ఈ వ్యాసం చదివిన తర్వాత, విశ్లేషించిన తర్వాత నాకర్థమైన కీలకమైన ముగింపు ఏమిటంటే, ఒక బ్రాహ్మణుడి విశిష్టత కేవలం ఆయన గుడిలో చేసే పూజల్లోనూ లేదా పెళ్లిళ్లలో చదివే మంత్రాల్లోనూ లేదు. అవును. వారి అసలైన విశిష్టత, వారి గొప్పతనం వారి అంతర్గత భావనలో ఉంది. రైట్. ఆ భావనే సర్వే జనాః సుఖినో భవంతు. తాము ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా, సామాజికంగా విమర్శలు ఎదుర్కొంటున్నా, ప్రతిరోజూ ముగింపులో ప్రతి ఒక్కరూ ఏ వర్గానికి చెందినవారైనా సరే సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలనే ఆ నిస్వార్థమైన ఆలోచన చేస్తారు చూశారా? ఆ ఆలోచనే వారిని ప్రత్యేకంగా నిలబెడుతోంది. ఖచ్చితంగా. ఆ ఆలోచనను గౌరవించడం, ఆ ఏకీకృత సంస్కృతిని కాపాడడం కేవలం ఆ ఒక వర్గం బాధ్యత మాత్రమే కాదు. అది సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత. అదే నిజమైన పురోగతి అని ఈ మూలవ్యాసం చాలా స్పష్టంగా బలంగా తేల్చి చెబుతోంది. నిజమే. ఇక ఈనాటి విశ్లేషణను ముగించే ముందు వినేవారిని ఆలోచింపచేసేలా ఒక చిన్న ప్రశ్నను మీ ముందుంచాలనుకుంటున్నాను. మనం ఈ చర్చను మొదలుపెట్టినప్పుడు అనుకున్నాం కదా, పుట్టుక నుండి చావు వరకు మనతో ఉండి మన ప్రతి శుభకార్యంలో మమేకమయ్యే వర్గాన్ని మనం ఎందుకు దూరం పెడుతున్నాము అని. ఈ మొత్తం నేపథ్యాన్ని విన్న తర్వాత ఒక్కసారి ఆలోచించండి. ఇది చాలా లోతైన ఆలోచన. అవును. చరిత్రలో జరిగిన సామాజిక పరిణామాలను సమీక్షించుకునే క్రమంలో మనం పాత తప్పులను సరిదిద్దుకునే హడావుడిలో పడిపోయి సమాజం మొత్తం బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకునే ఇలాంటి సార్వజనీన ప్రాచీన తత్వాలను, ఆ తత్వాన్ని నమ్ముకున్న వర్గాలను మనం ఎక్కడో అన్యాయంగా కోల్పోతున్నామా? ఆలోచించాల్సిన విషయమేది. ఆధునిక సమాజం గతకాలపు పొరపాట్లపై చేసే విమర్శలకు మరియు సమాజాన్ని మానసికంగా కలిపి ఉంచే ఇలాంటి ప్రాచీన ఏకీకృత సంస్కృతుల పరిరక్షణకు మధ్య ఆ సరైన సమతుల్యతను ఎలా సాధించగలదు? అవును. ఈ ప్రశ్నపై ఖచ్చితంగా అందరూ లోతుగా ఆలోచించాలి. ఇది కేవలం ఒక వర్గానికి సంబంధించిన ప్రశ్న కాదు, మన సామాజిక మూలాలకు సంబంధించిన ప్రశ్న. ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాం. ఈనాటి మన విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించి ఈ సంక్లిష్టమైన సామాజిక యంత్రాంగాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగస్వాములైనందుకు ధన్యవాదాలు. ఆ సర్వే జనాః సుఖినో భవంతు అనే భావనను మీ మనసులో ఉంచుకుని మరోసారి దానిపై లోతుగా అన్వేషించండి. సెలవు. ఈ వార్తలు మీకు అందిస్తున్నది తెలంగాణ రిపోర్టర్ న్యూస్ ఛానల్.